రోమీలకు రాసిన పత్రిక 2 అధ్యాయం 13 ధర్మశాస్త్రాన్ని విలువాన్ని దేవుడు నీతిమంతులుగా ఎంచడో కానీ ధర్మశాస్త్ర ప్రకారం జీవించువారే అని లేఖనంలో రాయబడి ఉంది. మనం చాలాసార్లు చెప్తుంటాము, అనుకుంటూ ఉంటాము, నేను శుక్రవారం వెళ్తాను, చర్చికి సంఘానికి వెళ్తాను, ఆదివారం వెళ్తాను, బైబిల్ స్టడీకి వెళ్తాను, కానుకలు ఇస్తాను, అన్నీ చేస్తాను, దేవుని నామంలో ప్రార్థన చేస్తానని. కానీ దేవుని లేఖనం ఏం సెలవిస్తున్నది? వాక్యానుసారంగా జీవించు వారిని. అలాగే యాకోబు రాసిన పత్రిక 1:22 ఏమి రాయబడి ఉందంటే, వాక్యాన్ని వినువారిని దేవుడు నీతిమంతులుగా ఎంచడు కానీ వాక్యానుసారంగా జీవించు వారిని. మనము వాక్యానుసారంగా జీవించకపోతే మనల్ని మనమే మోసగించుకొనిచున్నాం. మనం పక్కవారిని ఎవరిని మోసగించటం లేదు. అందుకే దేవుని లేఖనం సెలవిస్తున్నది, నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించమని దేవుని లేఖనం సెలవిస్తుంది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమ, ఇవి క్రియలతో కూడుకున్నవి. మనము వాక్యాన్ని వింటే మనం నీతిమంతులు కాదు, కానీ వాక్యానుసారంగా అంటే క్రియలు లేని విశ్వాసం మృతమని దేవుని లేఖనంలో రాయబడి ఉన్నది కదా. మనం విశ్వాసం ఉన్నది అని అంటే మన క్రియారూపకంలో మనం దాన్ని చూపించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. షాలోమ్.